మన జీవిత గమనంలో ఎన్నో చేదు అనుభవాలు ఎదురవుతాయి. అవి అంతే, అవి ఇంకోలాగా ఉండటం వీలుపడదు. నిర్ణయం మనదే. అవి తప్పనిసరి అని వాటిని స్వీకరించి సర్దుకుపోవచ్చు, లేదా ఎదురు తిరిగి మన జీవితాలను నాశనం చేసుకుని మానసిక రోగుల్లాగా తయారు కావచ్చు. తప్పనిసరి అయిన దాన్ని మనందరము అంగీకరించి సహకరించాలి. అది అంతే, ఇంకోలాగా ఉండటం వీలుపడదు. అందని చందమామ కోసం, నేలపాలైన పాల కోసం ఏడవకుండా ఉండటం నేర్చుకోవాలి. దీనివల్ల తెలిసేదేమంటే, మనల్ని సంతోషపరిచేవి, బాధకి గురి చేసేవి కేవలం పరిస్థితులే కాదు, ఆ పరిస్థితులకి మనం ఎలా ప్రతిస్పందిస్తున్నామనేదే మన భావాలను నిర్ణయిస్తుంది. స్వర్గలోకం అనేది నీలోనే ఉంది అంటారు పెద్దలు. మరి నరకలోకం కూడా అక్కడే ఉందని అనుకోవాలి. మనందరము విపత్తులను, విషాదాన్ని భరించి అధిగమించే శక్తి ఉంటుంది, ముఖ్యంగా తప్పనిసరి పరిస్థితుల్లో. అది అసాధ్యమని మనం అనుకోవచ్చు, కానీ మనలో ఆశ్చర్యకరమైన అంతఃశక్తులు ఉంటాయి. వాటిని ఉపయోగించగలిగితే అవి మనల్ని ఒడ్డుకు చేరుస్తాయి. మనం ఊహించిన దానికన్నా ఎక్కువ శక్తులే మనలో ఉన్నాయి. మనం దేని గురించి విపరీతంగా భయపడతామో అదే మనకు జరుగుతుంది. జాన్ మిల్టన్ అనే ఆంగ్ల కవి ఇలా అంటాడు: గుడ్డిగా వాడిగా ఉండటం అంత దుఃఖించవలసిన విషయమేమీ కాదు. గుడ్డితనాన్ని భరించలేకపోవటమే అసలైన దుఃఖం. ఈ ప్రపంచ చరిత్రలో అన్నిటికన్నా ప్రసిద్ధి చెందిన మరణ దృశ్యం సోక్రటీస్ది. ప్రసిద్ధ కవి ప్లేటో రచనలోని ఈ భాగం ప్రపంచ సాహిత్యంలో అత్యంత అందమైనదిగా, మనసుని ద్రవింపజేసేదిగా కలకాలం నిలిచి ఉంటుంది. ముసలివాడైపోయి కాళ్ళకు చెప్పులు లేకుండా తిరిగే సోక్రటీస్ను చూసి కొందరికి ఈర్ష్య, అసూయలు కలిగాయి. వాళ్ళు ఆయన మీద రకరకాల నేరారోపణలు చేసి న్యాయ విచారణ జరిపించి మరణశిక్ష విధింపజేశారు. ఆయన పట్ల స్నేహభావం కలిగిన జైలు వార్డును ఆయనకి తాగటానికి విషాన్ని అందిస్తూ, తప్పించుకోలేని ఈ శిక్షను తేలికగా భరించటానికి ప్రయత్నించండి అన్నాడు. సోక్రటీస్ అదే చేశాడు. మృత్యువును ఎదుర్కోవటంలో అతను చూపిన సహనం, ప్రశాంతత దైవత్వపు అంచులను తాకింది.